ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చందుని సపరేట్‌గా పిలిచి మాట్లాడుతూ ఉంటుంది లాన్‌లో పల్లవి. "ఏంటి వదిన ఇక్కడికి పిలిచావు ఏంటి?" అనగానే, "మర్యాదగా నిజం ఒప్పుకో. నీకు, ఉషకి ఇద్దరు లవర్స్ అని, మీ ఇద్దరి మధ్యలో సంబంధం ఉందని నువ్వు మర్యాదగా ఒప్పుకుంటే బావుంటుంది. ముందే పరిచయం పెట్టుకొని ఏమీ తెలియనట్టు ఉషతో మా అందరి ముందు బాగానే బిల్డప్ ఇచ్చావు" అనగానే, "అయ్యో లేదు వదిన, నాకు ఉష గురించి ఏం తెలీదు. తనెవరో నాకు తెలీదు" అనగానే ఒక్క చెంప లాగి చెంప మీద పీకుతుంది. "అసలు ఎన్ని అబద్ధాలు! ఆ! అసలు ఎంత నిజంలాగా భలే మాట్లాడుతున్నావే! అసలు ఏంటి మీ అమ్మగారు నీ గురించి తెలిస్తే ఏమన్నా ఉందా? మీ అన్నయ్యకి నువ్వు నీ గురించి తెలిస్తే అసలా తట్టుకోగలుగుతారా? ఇలాంటి వాడా నా తమ్ముడు అని చెప్పి అనుకోరు? అసలు అలా ఎలా బిహేవ్ చేస్తున్నావు? ఆడపిల్లని మోసం చేస్తున్నావు. మోసం చేసి నువ్వెవరో తెలీదు పో అని చెప్పి ఆ అమ్మాయిని ఎంత ఇదిగా బెదిరించావు. నేను ఎన్నిసార్లు చూశాను. ఇప్పుడు కూడా అసలు ఆ అమ్మాయి చావు పోయింది. అంత పాపం నీకు కాదు. అసలు ఇలానే బిహేవ్ చేసేది. నీకు ఉషకి నేను పెళ్లి చేస్తాను. చూస్తూ ఉండు అని చెప్పి అనగానే, ఏంటి వదిన ఏంటి అసలు ఆ అమ్మాయికి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అనగానే, మరి లేకపోతే ప్రేమించావుగా, ప్రేమించానని ఆ అమ్మాయి వెంట తిరిగావు కదా, అవసరం అయిపోగానే ఇప్పుడు వదిలేసుకుంటే ఆ అమ్మాయి ఏమైపోవాలి అని చెప్పి బెదిరిస్తూ ఉంటుందన్నమాట పల్లవి. చూడు, నీకు ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాను. మర్యాదగా నువ్వు ఒప్పుకొని ఉషని పెళ్లి చేసుకుంటే సరే, లేదంటే నీ తాట తీసైనా సరే, కాళ్ళు చేతులు విరక్కొట్టైనా సరే నీకు ఉషకి పెళ్లి చేస్తాను. నీ గురించి ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి పల్లవి అలా చందుకి వార్నింగ్ ఇస్తూ ఉంటే చాటుగా అక్షిత వింటూ ఉంటుంది. అమ్మ, ఈ చందుకి ఉషకి ముందే పరిచయం ఉందన్నమాట, వీళ్ళిద్దరు లవర్స్ అనమాట అని చెప్పి అక్షిత షాక్లో చూస్తూ ఉండిపోతుంది. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.